హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మొదటి నెల జీతం. ఈ కథని రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సమయం 6:30 దాటింది. శీతాకాలం కావడంతో బాగా చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి. సరోజ, హరి ఓ గంట నుంచి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని రవీంద్ర కోసం ఎదురుచూస్తున్నారు. సమీపంలో ఉన్న 4 రోడ్ల కూడలిలో ఉండు డి ఆటోలు, సిటీ బస్సులు ఆగుతున్నాయి. ఎవరెవరో ఎక్కుతున్నారు, దిగుతున్నారే గాని రవీంద్ర జాడ మాత్రం లేదు. అన్నయ్య ఇంకా రాలేదేమిటి? క్రికెట్ బ్యాట్ కొనడానికి ఇంతసేపా? అసహనంగా అన్నాడు హరి. ఏమిటోయ్, అన్నయ్య నిజంగా నీకు క్రికెట్ బ్యాట్ తెస్తాడని అనుకుంటున్నావా? అది జరగని పని. నాకు మాత్రం తప్పనిసరిగా కొత్త బట్టలు పట్టుకొస్తాడు. బట్టల షాపులోనే అన్నయ్యకు ఆలస్యమై ఉంటుంది. అది తమ్ముడిని ఏడిపించే ధోరణిలో సరోజ. పోవే, నువ్వెప్పుడు అబద్ధాలు చెబుతావు అన్నాడు. సరోజ మాటలు అంతగా పట్టించుకోకుండా హరి. అలాగే చూస్తూ కూర్చో, నేను చెప్పింది నిజమా అబద్ధమా అన్న సంగతి అన్నయ్య వచ్చాక తెలుస్తుంది అంది దృఢ స్వరంతో సరోజ. సరోజ అంత ఖచ్చితంగా చెప్పడంతో హరి మనసులో అనుమానం తలెత్తింది. ఎప్పటి నుంచో వాడికి క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలనే కోరిక ఉంది. తండ్రిని అడిగితే ఇదిగో అదిగో అంటూ రోజులు గడుపుతున్నాడే కానీ ఇంతవరకు కొనడం జరగలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది అనుకుంటున్న తరుణంలో సరోజ అలా అనడం హరికి ఎంతో బాధను, కోపాన్ని కలిగించాయి. ఉండు, అమ్మను కనుక్కొని వచ్చి నీ పని చెబుతాను అని హరి వంటగదిలోకి వెళ్ళబోతుంటే అప్పుడే వంట పని ముగించుకుని సుందరమ్మే అక్కడికి వచ్చింది. ఆవేశపడుతూ తల్లికి తన ఫిర్యాదు వినిపించాడు హరి. సుందరమ్మ నవ్వుతూ, అన్నయ్య మనందరికీ తను చెప్పినవి తెస్తాడురా, కాసేపు ఓపిక పట్టు అంది. ఇప్పుడేమంటావు అన్నట్టు అక్క కళ్ళల్లోకి చురుగ్గా చూశాడు హరి. ఇంకేమైనా అంటే తల్లి తిడుతుందని మిన్నకొండిపోయింది సరోజ. రోజు సరిగ్గా 5:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేసే మీ నాన్నగారు ఈవేళ ఇంకా రాలేదు, ఏమైందో సాలోచనగా అంటూ గుమ్మం దగ్గరే కూర్చుంది సుందరమ్మ. ఆమె భర్త శ్రీపతి ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకి 3 పిల్లలు. పెద్దవాడు రవీంద్ర. వాడు 10వ తరగతి. రెండోసారి కూడా గట్టెక్కలేకపోవడంతో చదువుకి స్వస్తి చెప్పాడు. స్నేహితులతో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న రవీంద్రకు తీవ్రంగా ప్రయత్నించి ఈ మధ్యనే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు శ్రీపతి. ఆ ఉద్యోగం స్థిరంగా చేస్తాడో చెయ్యడో అనుకున్న రవీంద్ర బుద్ధిగా డ్యూటీకి వెళ్ళి రావడమే కాక మొదటి నెల జీతం అందుకోగానే ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు కొని తెస్తానని చెప్పాడు. హరి తనకు కొత్త బట్టలకు బదులు క్రికెట్ బ్యాట్ కావాలన్నాడు. తప్పకుండా తెస్తాను అని తమ్ముడికి మాట ఇచ్చాడు రవీంద్ర. వాడిలో వచ్చిన మార్పుకు ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయారు. రవీంద్ర మొదటి నెల జీతం అందుకునేది ఆ రోజే. అందుకే సరోజ, హరి అన్నగారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అలా ఎదురు చూసిన మరికొంతసేపటికి 4 రోడ్ల కూడలిలో సిటీ బస్సు దిగి రిక్త హస్తాలతో ఇంటికి వచ్చాడు రవీంద్ర. వాడి ముఖంలో ఏ కోసాన కళాకాంతులు లేవు. ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన అన్నగారిని చూడగానే సరోజ, హరి తెల్లబోయారు. ఏరా అలా ఉన్నావు? కొన్ని క్షణాల తర్వాత అడిగింది సుందరమ్మ. నిర్లిప్తగా తల్లి వైపు చూశాడు రవీంద్ర. చెప్పరా, ఏం జరిగింది? వాడు మాట్లాడకపోవడంతో కంగారుగా అంది సుందరమ్మ. ఆమె మరలా అడిగిన మీదట, జీతం తీసుకొని మీకు బట్టలవి కొనాలని బజారుకు వెళ్ళానమ్మా. అక్కడ ఎవరో నా జేబు కొట్టేశారు అన్నాడు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా రవీంద్ర. ఆ మాటలతో సుందరమ్మ గుండె గుబేలుమంది.
రవీంద్ర అందుకున్న మొదటి నెల జీతం ఆ విధంగా పోవడం ఆమెకు ఎంతో బాధ అనిపించింది. తమ ఆశ నిరాశ కావడంతో హరి, సరోజ ముఖాలు కళలు తప్పాయి. ఎంత బాధపడ్డా పోయేది తిరిగి రాదు కనుక తన బాధను దిగమింగుకొని ముగ్గురు పిల్లలకు భోజనాలు వడ్డించింది సుందరమ్మ. వాళ్ళు భోజనాలు చేసి ఒకచోట దిగాలుగా కూర్చున్నారు. అదే సమయానికి వచ్చాడు శ్రీపతి. అదేమండి ఇంత ఆలస్యమైంది అంది భర్తను చూస్తూనే సుందరమ్మ. చెబుతా కానీ వీళ్ళు అలా ఉన్నారేంటి? రవీంద్ర వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు కుర్చీలో కూర్చుంటూ శ్రీపతి. వాడు కూడా ఇప్పుడే వచ్చాడండి అని అసలు విషయం చెప్పడమా మానడమా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది సుందరమ్మ. ఇంతలో హరి, నాన్నగారు అన్నయ్య జేబులోని డబ్బు ఎవరో దొంగిలించారంటండి అన్నాడు చటుక్కున. అయ్యయ్యో, నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు పోయిందన్నమాట. రవీంద్ర మొగంలోకి చూస్తూ అన్నాడు శ్రీపతి. అవునండి, వీడు జీతం తీసుకొని మనకు బట్టలు కొనడానికి బజారుకు వెళ్ళాడట. అక్కడ ఎవరో ముదనష్టపు వాళ్ళు జేబు ఖాళీ చేశారట బాధగా అంది సుందరమ్మ. ఏరా రవి, జేబులో డబ్బు ఉందో లేదో ఎక్కడ చూసుకున్నావు నువ్వు అడిగాడు శ్రీపతి బట్టల షాపులోకి వెళ్ళాక. అదేరా, ఆ షాపు పేరు చెప్పు, అక్కడ జేబు దొంగలు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటాను. మన అదృష్టం బాగుంటే డబ్బు దొరికినా దొరకొచ్చు అన్నాడు శ్రీపతి. తడబడుతూ ఉండిపోయాడే తప్ప షాపు పేరు చెప్పలేదు రవీంద్ర. వాడి తడబాటుని గ్రహించిన శ్రీపతి పొంగుకొస్తున్న ఆవేశాన్ని నిగ్రహించుకుని, చూడు రవీంద్ర, రేపో మాపో పెళ్లి చేసుకుని బాధ్యతని వంట పట్టించుకోవాల్సిన వయస్సు నీది. ఈ సమయంలో ఇంత బాధ్యతారహితంగా ఓ పిచ్చివాడిలా ప్రవర్తించటం ఎంత మాత్రం మంచిది కాదు. ఏమిటండి, ఏమైంది? భర్త మాటలు పూర్తి కాకుండానే అడిగింది సుందరమ్మ. ఏం చెప్పమంటావోయ్, మా టైం కీపర్ గురుమూర్తి గారి అబ్బాయి వీడికి మిత్రుడన్న విషయం నీకు తెలిసిందే కదా. ఆ అబ్బాయితో పందెం వేశాడు. పందెం వేశాడా? దేనికండి పందెం? వెదవికి ఉందిగా ఓ పిచ్చి. ఆ పిచ్చి వీడిని వదిలేలా లేదు. బావుందండి. అసలు విషయం ఏమిటో చెప్పకుండా మీరు నన్ను ఇలాంటి వాళ్లను కన్నందుకు బాధపడక తప్పదోయ్ అంటూ కొన్ని క్షణాలు ఆగి, మన సుపుత్రుడు ఉద్యోగంలో చేరిన 3వ రోజునే ఈయన గారి అభిమాన హీరో సినిమా విడుదలైంది. ఆ సినిమా 100 రోజులు ఆడితే గురుమూర్తి గారి అబ్బాయి వీడికి 6,000 రూపాయలు ఇస్తాడు. 100 రోజులు ఆడకపోతే వీడు ఆ అబ్బాయికి తన నెల జీతం ఇచ్చేయాలి. ఇదే పందెం. తీరా చేస్తే ఆ సినిమా విడుదలైన 3 వారాలకే వెళ్ళిపోయింది. దాంతో మన బాబుగారు మొదటి నెల జీతం అందుకుంటూనే ఆ అబ్బాయికి సమర్పించుకొని వచ్చి మీకు చక్కని కథ అల్లి చెప్పాడన్నమాట. ఇదంతా నిజమే? నిర్ఘాంతపోతూ అంది సుందరమ్మ. నిజమోయ్. నేను డ్యూటీ దిగి వచ్చేస్తూ ఉంటే సీలింగ్ ఫ్యాన్ తిరగటం లేదని చెప్పి గురుమూర్తి గారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సరిగ్గా మేము వెళ్ళిన సమయానికి వాళ్ళ అబ్బాయి పందెం గెలిచినందుకు పొంగిపోతూ ఇంట్లో వాళ్ళ వద్ద మహా గొప్పలు పోతున్నాడు. ఏమిటా అని గురుమూర్తి గారు ఆరా తీసేసరికి ఈ విషయం బయటపడింది అన్నాడు బాధగా శ్రీపతి. బాగుందిరా రవీంద్ర, నిన్ను అభిమానించే నీ వాళ్ళకేం తీసుకురాకపోయినా నీ అభిమాన నటుడి సినిమా గురించి పందెం వేసి జీతమంతా ఇచ్చేసి రావడం చెప్పలేనంత బాగుంది. నువ్వు బాగుపడతావు అని ఆశపడ్డాం కానీ అది మా భ్రమ అని తేలిపోయిందిరా అంది ఆవేదనగా సుందరమ్మ. ఒరే రవీంద్ర, సినిమాలు చూడకూడదని
సినిమా నటులపై అభిమానం ఉండకూడదని నేను అనను. కానీ అదొక పిచ్చిగా, జీతానికి జీతం పందెం వేసి జీవితాన్ని తారుమారు చేసేదిగా ఉండకూడదు. చేతనైతే నువ్వు అభిమానించే నటుడు ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఆలోచించు. నువ్వు చేపట్టిన వృత్తిలో పట్టుదలతో పైకి వచ్చి 10 మంది చేత నువ్వు అభిమానించబడటానికి ప్రయత్నించు. సరే, జరిగిందేదో జరిగింది. ఇకనైనా ఇటువంటి పిచ్చి పనులు మానేసి బుద్ధిగా ఉండు. లేకుంటే భవిష్యత్తులో బాధపడేది నువ్వే. ఇదిగో నీ మొదటి నెల జీతం. గురుమూర్తి గారు వాళ్ళ అబ్బాయి దగ్గర లాక్కొని నాకిచ్చేశారు అన్నాడు సౌమ్యంగానే శ్రీపతి. తండ్రి తన చేతిలో పెట్టిన డబ్బును తల్లికి ఇచ్చి, రేపు నువ్వు నాన్నగారు బజారుకు వెళ్ళి కొత్త బట్టలు, తమ్ముడికి క్రికెట్ బ్యాటు తీసుకురండమ్మా. ఇక ముందు మీతో చెప్పకుండా నేను సినిమాకు కూడా వెళ్ళను అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో రవీంద్ర. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.